దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మహావిశ్రాంతి దినం పునరుత్థానారాధన. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా దైవ సన్నిధికి చేరాలని, ఆయన దీవెనలు పొందుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 103వ కీర్తన 1వ వచనము నుండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ కీర్తనకాడంచు ఉన్నాడు, తన ప్రాణముతో చెప్పుకొనుచున్నాడు. ఏమని? యెహోవాను సన్నుతించుము, ఆయనను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు మరువవద్దు ప్రాణమా అని అంటూ ఉన్నాడండి. అవును ప్రియులారా, తన జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు దాటాడు. శిక్ల అరణ్యములో ప్రాణాపాయములో ఉన్నప్పుడు, రాజు తరుముతూ ఉన్నప్పుడు, పరుగున దాక్కోవడానికి వెళుతున్నప్పుడు తన ప్రాణాన్ని రక్షించిన దేవునికి, తన యొక్క జీవితాన్ని కాపాడిన దేవునికి ఆయన ఏమిచ్చి రుణము తీర్చగలమని ఆయన అంటూ ఉన్నాడు. నా ప్రాణమా, నువ్వు మరవవద్దు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. ఎన్నో ఆపదలు తప్పించిన వాడాయన, ప్రాణాపాయము నుండి విడిపించిన వాడాయన, అరణ్యాలలో దాగుతున్నప్పుడు కాపాడిన దేవుడాయన. గనుక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువవద్దు అని ప్రాణముతో చెప్పుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాన్న దేవుని సన్నిధిలో ఉన్న మనము పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుతూ దైవ సన్నిధిలో సాగిపోతున్న మనము ఆయన చేసిన ఉపకారములను, ఎన్నో ఆపదల నుండి ఆయన తప్పించాడు, ఎన్నో ఉపద్రవాల నుండి ఆయన తప్పించాడు. ఈనాడైన నా ప్రాణమా ఆయనను ఘనపరుసు, ఆయనను స్తుతించని చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి నా ప్రియ స్నేహితులారా. ఈ యొక్క విశ్రాంతి దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఒక్కసారి ప్రత్యేకంగా మీకు తెలియచేస్తున్నాను. ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో మరువకము, ఆయన్ని స్తుతించమని చెప్పగలిగితే ఆయన మీకు తోడై ఉంటాడు. ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. ఎటువంటి సమస్యలున్న విడుదలిస్తారు. మరలా దేవుడు సజావుగా జీవితాలు నడిపిస్తారు. అటువంటి జీవితము కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ రాకడకు సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాలం మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడ్డారు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని భక్తుడు చెబుతూ ఉన్నారు. నాయన మాకు మాదిరికరముగా ఉంచి పోయారు ప్రభువా. అలాగే మేము కూడా నీ సన్నిధానములు ప్రాణమా స్తుతించు, ఆరాధించని చెప్పడానికి, నాయన ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఘనపరచటానికి మీ కృపా సహాయం మాకు దయచేయమని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని, ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని తన కృప చేత దీవించి కాపాడునుగాక. ఆమేన్.